ఇప్పుడు ఓకే నాకు అర్థమైన క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇలా జరగకపోతే ఏం చేయగలుగుతారు అని చెప్పారు కదా మీరు, కరెక్ట్. సో ఆబ్వియస్లీ నేను కానీ కిరణ్ కానీ ఎవరు కానీ వీఆర్ అండర్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్ అండ్ రూల్స్. ఆర్సీ ఏం చెప్తుంది, ఇది ఏం చెప్తారు, కోర్టు ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవ్వకపోయినా ఏం చేయొచ్చు అని మేము చాలా సీక్రెట్ వ్యూహాలు చాలా రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ ఆ సీక్రెట్లో దాని తర్వాత చెప్తాం. సార్, ఇది మీ ఎంపీ రఘురామరాజు గారి సినిమా గురించి మాట్లాడుతూ మ్యాట్నీ షోకి టికెట్ తెగితే నా మీసం తీపించుకుంటా అన్నారు. మీరేమన్నా దీనికి? సిబి రఘురామరాజు గారు నాకు చాలా రెస్పెక్ట్ అండి, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో ఆయన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏది చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న ఒక ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే అది తెగకపోతే ఇప్పుడు ఆయన ఏ పార్టీకి అయితే ఆయన ఫర్గా ఉన్నారో వాళ్ళు హ్యాపీ కదా. ఆయన వైసీపీ ఎంపీ కదా, ఆయన కూడా వైసీపీ ఎంపీ కదా. అంటే ఆ డీటెయిల్స్ దాంట్లోకి వెళ్ళను. సో బేసిక్గా ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్ టు ఫీల్ వాట్ దే వాంట్ టు ఫీల్. అందుకని నేను చెప్పను. ఆయనకి ఏమైనా సవాల్ వేస్తారా? నేను సవాల్, ఎవ్వరికి సవాల్ అయినా.